నేనేం చేయాలిరా? ఈ భూతల్లిని చూసుకుంటూ కూర్చున్నా, ఇంత అందంగా ఉండు. పత్తి పండిస్తుర్రు, పత్తి మనకి డ్రెస్ కాడికెళ్ళి పొంతలు అవి ఇవి అన్నీ వేస్తుర్రు. మళ్ళీ యాక్సిడెంట్ అయితే కూడా దీన్నే వాడుతుర్రు. మళ్ళీ అన్నం అంటావా, అన్నం కూడా మనకి ఎంత కష్టమైనా సరే మనకే పెడుతుర్రు. అవునా కదా? ఏం చేస్తున్నావు అన్న? వీళ్ళకి ఏం చెప్తున్నావు? రైతుల గురించి చెప్తున్నా బేట. ఓ అవునా? కింద దొక్కకు, ముందే రైతులు పండించారు కష్టపడి. తెలుసన్నా. అలాగే కంది పండిస్తుర్రు, పప్పులు, మనకి హెల్తీ 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 ఫుడ్స్ మొత్తం వాళ్ళు మనకు అందిస్తుర్రు. మళ్ళీ ఈ దేశం ఒక్క సంవత్సరం వాళ్ళ పండియకపోతే దేశమే ఉండదు. అవునా కాదా? ఈ దేశం ఉండేదే రైతులు. రైతులు లేకపోతే దేశం ఉండదు. అందుకని మనము ఎంత పెద్ద యూత్ అయినా సరే అలా మనము సపోర్ట్ చేయాలి రైతులకి. మనకి స్వాతంత్రం తెచ్చింది రైతు. గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ అయితే మనకు తిండి పెట్టేది ఒక రైతు మాత్రమే. ఆ రైతుకి మనం ఏం చేస్తున్నావు? క్రికెట్ ఆడనికి రాక ఫస్ట్ చెట్లను దొక్కకు. ఏం చేస్తున్నావు మళ్ళీ ఈడ క్రికెట్ ఆడనికి రాక? నేనా ఈ భూతాలు అద్భుతాలను చూసుకుంటే ఇన్నే కూర్చున్నాం. మళ్ళీ నేను పోతున్నా మళ్ళీ పో. ఇలా మనకి ఈ వరి పండించారు, గోధుమలు, జొన్నలు మనం తినడానికి కారణం అంటే రైతు. ఎండనక వాననక కష్టపడి పని చేస్తాడు. ఇంకా మనకి మూడోది ఏంటంటే మన సైనికుడు. వాళ్ళు ఎండనక వాననక బయట ఇద్దరం కలిసి నేను ఒక్కను ఏం చేస్తా? మన ఇద్దరం ఎందుకురా ఈడ రైతులు అద్భుతాలను చూసుకుంటా కూర్చుందాం. కూర్చో నువ్వు కూడా. ఏం చేయాలి ఇంకా అన్ననేమో చెప్తున్నా. గచ్చితే ఇప్పుడు నాకే నాడకొచ్చింది. మనకి రెండోది రైతులు. రైతులు పండిస్తే మనం తింటాం. మూడోది మన సైనికుడు, మన దేశాన్ని కాపాడుతూ మనని ఈ ఇండియాలో ఉండనిస్తుంది. ఇండియా బార్డర్ ఇలా మన దగ్గర ఎంతో మంది సైనికులు మన కోసం చనిపోయారు. అందుకే మన సైనికులని, మన రైతులని, అలాగే గాంధీ తాత, సర్దార్ వల్లభాయ్ పటేల్, మదర్ తెరీసా ఇంకా చాలామంది మన స్వాతంత్రం తెచ్చారు. కాబట్టి జై హింద్, జై భారత్. అలాగే రైతులకు కూడా హ్యాండ్స్ ఆఫ్. జై హింద్.